అవకాశం రాకపోవడం ఒక ఎత్తు, అవకాశం వచ్చినప్పుడు అందుకోలేకపోవడం ఒక ఎత్తు. ప్రియాంక గాంధీ వాద్రా తను రాజకీయ రంగ ప్రవేశమే ఫెయిల్యూర్డ్ క్యారెక్టర్‌గా అయింది. తను రావడం ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్‌గా తీసుకుంది. పీసీసీ చీఫ్‌గా తీసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాన్ని మార్చేస్తానని తీసుకుంది. క్రిందటిసారి సమాజ్‌వాదీ పార్టీని కూడా పక్కన పెట్టి మరి రాజకీయం చేసింది. సీన్ కట్ చేస్తే దారుణ ఓటమి. అంతకుముందు సమాజ్‌వాదీ ఇచ్చినటువంటి సీట్లలో కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అక్కడ వ్యూహాత్మక వైఫల్యం. ఆమె ఫెయిల్యూర్‌తో ఆరంభమైంది. పోనీ ఆ తర్వాత మారిందా అంటే ఆవిడ యాటిట్యూడ్‌లో మార్పు రాలేదు. కాకపోతే వాళ్ళ అన్న అంటే వారసత్వ రాజకీయం తప్పించి సొంత సబ్జెక్ట్ లేదని తేలిపోయింది. వాళ్ళ అన్న వాయనాడులో రాజీనామా చేస్తే ఆ సీట్‌లో పోటీ చేసి గెలిచి తనకి తాను శభాష్ శభాష్ అని చంకలు గుద్దుకుంది. ఆ తర్వాత ఇప్పుడు నిన్న వందే మాతరం మీద ఆహ్, మోడీ ప్రారంభించినటువంటి స్పీచ్‌కి కౌంటర్ అంటూ ఆవిడని నుంచోబెట్టారు. మాట లేదు, సబ్జెక్ట్ లేదు, అవగాహన లేదు, ఏమాత్రం లేదు. ఒక సిల్లీగా దారిన పోయే దానయ్య కామెంట్ లాగా ఉంది. నరేంద్ర మోడీ లెక్కలు తీసి విప్పి చెప్పారు. ఆ రోజున ముస్లిం లీగ్‌కి సంబంధించి వాళ్ళ కోసమే వందే మాతరం స్వతంత్ర పోరాటం సాగించినటువంటి వందే మాతరం గీతాన్ని ఏ జవహర్లాల్ నెహ్రూ మొక్కలు చేశాడు, ముస్లింలు ఫీల్ అవుతారని. దేశాన్ని మొక్కలు చేయడానికి కూడా దాన్ని తెగించింది ఆయనే అన్నటువంటి విషయం చెప్తే, అబ్బెబ్బే మా ముత్తాతను మీరెట్టా అంటారు, ఆయన చాలా మంచోడు, 12 ఏళ్ళు జైల్లో ఉన్నారు, ఆయన గురించి మీరు ఆలోచించడం తక్కువ, ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఆయన చాలా మంచోడు, ఆ విధంగా ఆలోచించండి అని చెప్తుంది. ఇంతకీ 12 ఏళ్ళు ఏ జైల్లో ఉన్నాడు ఆయన? ఇంటినే జైలు అని రికార్డుల్లో చూపించినటువంటి కథ. అంతకుమించి ఏముంది? నెహ్రూ జైలు జీవితం గడిపినటువంటిది. నెహ్రూ ఆస్తులు ఎంతున్నాయో ఒక్క రూపాయన్నా తీసుకున్నారా? మరి మిగతా వాళ్ళ ఆస్తులన్నీ ఎందుకు బ్రిటిష్ ప్రభుత్వం లాక్కుంది? గాంధీ నెహ్రూలని పేరుకి అరెస్టులు చూపించడం, ఆ పైన హౌస్ అరెస్ట్ అంటూ వాళ్ళ ఇంట్లోనే ఉండి కార్యకలాపాలను నడుపుకోవడం అనేది బ్రిటిష్‌కి తొత్తుల్లాగా పనిచేశారు. 1885లో కాంగ్రెస్ పార్టీని పెట్టింది ఎవరు? బ్రిటిషోడైనటువంటి ఏవో హ్యూమ్. అది తెలియకపోతే ఆవిడ తెలుసుకోవాలి. ఏవో హ్యూమ్ అనేవాడు పెట్టింది ఎందుకంటే అప్పటికి స్వతంత్ర ఉద్యమం పెరిగిపోయి వందే మాతర నినాదం విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వేళ దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని డీవియేట్ చేయడానికి, దాన్ని ఏదో చేస్తున్నట్టు, దేశభక్తితో ఏదో మాట్లాడుతున్నట్టు, బ్రిటిష్ వాళ్ళ కోరికకు అనుగుణంగా భారత ప్రజల్ని వంచడానికి పెట్టబడిందే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున. లేకపోతే 1885లో పెట్టిన పార్టీ 1947లో రెండో ప్రపంచ యుద్ధంలో మన సైన్యం సహాయం చేస్తే స్వతంత్రం ఇచ్చేస్తామనే దాకా పరిపాలనలో భాగస్వామ్యం పంచుకుంది, కానీ ప్రజలకేం ఒరగబెట్టింది? మహాత్మా గాంధీ దగ్గర నుంచి జవహర్లాల్ నెహ్రూ దాకా చేసింది ఈ దేశ ప్రజలకి ద్రోహం. స్వతంత్రం ఆ రోజున ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం రావడానికి అవకాశం ఏర్పడిందో, ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు జరిగిందో, 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగితే ఆ తర్వాతన ప్రజల్లో టెంప్టేషన్ పెరిగేటప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి బ్రిటిషోడు భారతీయుడు పేరు పెట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిడికి తెలియకపోతే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి, జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకోకపోతే దేశం విడిపోయేదా? జవహర్లాల్ నెహ్రూ ఆ రోజున కనీసం ఇద్దరు బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు ఈ దేశంలో ఉండేటందుకు ఎందుకు ఒప్పుకున్నాడు? ఇద్దరు బ్రిటన్ అసెంబ్లీ సభ్యుల కింద ప్రతి అసెంబ్లీలో ఉండేటట్టు ఎందుకు ఒప్పుకున్నాడు? అంటే స్వతంత్రం ఇచ్చినట్టు కాదు, స్వతంత్రం తర్వాత కూడా పరిపాలనలో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలని దానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ఆయన పోరాడి సాధించి ఉంటే ఆ నాటకాలన్నీ తెలియకపోతే ఆవిడ తెలుసుకోవాలి. ప్రజలకి తెలియజెప్పడం కాదు, ఏదో విడిగా చర్చ అడిగింది. దీని మీద మాట్లాడమే చేత కానీ అసమర్థురాలు. రేపు పొద్దున ఏం మాట్లాడుతుంది, ఏం చర్చిస్తుంది ఆవిడ?